ఇది పద్ధతి కాదురా. మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని, మీ ఇద్దరి కాపురం సుఖంగా ఉండాలని ఈ ఇంటికొచ్చేలా చేసింది నేను. ఇప్పుడు నీ భార్య కనిపించకుండా పోయినా, దానికి ఏదైనా జరిగినా నేనే కారణం, నాదే బాధ్యత అవుతుంది. మీ అమ్మ ముందు దాన్ని నిలబెట్టి ఇక నుంచి ఏ గొడవ గోల లేకుండా సయోధ్య చెయ్యాలని నేననుకుంటే హఠాత్తుగా ఇలా జరగడమేంటో నాకు అసలు అర్థం కావడం లేదు. ఒరే రాహుల్, నీ భార్య ఏమైందో ఎక్కడుందో నీకు తెలియకపోయినా నేను కనిపెడతానురా. ఈ ఇంట్లో చేతగాని దద్దమ్మలా ఏమో నాకు తెలియదని కూర్చో, నేనే కనిపెడతాను. నానమ్మా నువ్వు ఉండు నానమ్మా, నేను చూస్తాను. బ్రాహ్మణి, బ్రాహ్మణ్, పాపని ఫోన్ని గదిలో పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? రాహుల్ రాహుల్ రాహుల్, అది స్టోర్ రూమ్ రాహుల్, అక్కడెందుకు ఉంటుంది? ఉందో లేదో చెక్ చేస్తే తప్పేం కాదు కదా రాహుల్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మేడం వచ్చేసింది కదా, ఆ మూట తెచ్చైనా ముడి విప్పైనా? వద్దు, వెయిట్ చేయి, పద. ఎక్కడది? ఎక్కడా? నేనొస్తున్నానని తెలిసి పారిపోయిందా, లేక నిజం చెప్పే ధైర్యం లేక దాక్కుందా? ఇదిగో, ఇలా భయపడ్డం వల్లే నీ కోడలు ఇంట్లో ఉండడానికి భయపడుతోంది. ఇప్పుడు కూడా నువ్వు వస్తున్నావని తెలిసి వెళ్ళిపోయిందేమో. అది భయపడే రకం కాదు. దాని నటనలో నిజం తెలియకుండా మాట్లాడుతున్నారు.
అత్తయ్య అంటే కొత్తగా వచ్చింది, తనకేం తెలీదు. ఇంట్లో ఉండి మీరంతా ఏం చేస్తున్నారు? ప్రీతి, మేడం మాటలు వింటుంటే బ్రాహ్మణినే కోడలుగా వచ్చిందనుకుంటున్నారు. క్లారిటీ ఇచ్చేద్దామా? ఉత్తవన చక్క, ఈ కన్ఫ్యూషన్ వల్ల మనకి లాభం ఉంటుందనిపిస్తుంది. దాని గురించి మీకు నాకు తెలియకపోయినా ఇంట్లో వాళ్ళకి తెలుస్తోంది. ఏ రాహుల్, బ్రాహ్మణి ఎక్కడా? చెప్పవేరా? ఇంటి కోడలు గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి ఆయమ్మ గురించి మాట్లాడతావు? ఆయమ్మేంటి? ఏంటా పాపం చూసుకోవడానికి వచ్చిన బ్రాహ్మణి ఆయమ్మ కాకపోతే పెదరస్ పెద్దమవుతుందా? సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని తిడితే పౌరుషంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తాదో రాదో తెలీదు. మరి కోడలొచ్చిందన్నావు? అవును, వచ్చింది. రాహుల్తో కలిసి సంతాన వ్రతం కూడా చేయించాను. నిన్న రాత్రి ముహూర్తం పెట్టి గదిలోకి కూడా పంపించాను. ఏంటత్తయ్య ఇది? అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? నేను లేకుండా ఇవన్నీ ఎలా చేస్తారు? అంటే ఏంటి? నన్ను పరాయిదాన్ని అంటున్నావా? నాకు ఏ హక్కు లేదని చెప్తున్నావా? హహ, అలాని కాదత్తయ్య, ఒక్క మాట నాకు చెప్పాలి కదా అని. ఏమోనమ్మా, నువ్వు ఇంత పెద్దదాని అయిపోయావని, ప్రతిదానికి నీ అనుమతి తీసుకోవాలని ఇప్పుడే కదా తెలిసింది. ఇక నుంచి మార్చుకుంటానులే. అంటే నా ఉద్దేశం అది కాదత్తయ్య. మరి ఇంకేంటి? కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని కాపురానికి దూరం చేయడమా? పరువు మర్యాద మర్చిపోయి పుట్టింట్లో ఉంచడమా? లేక భయపెట్టి బెదిరించి అధికారం చూపించడమా? ప్రీతి, ఒక్కొక్కరి కోపం పిచ్చి పీక్స్ లో ఉంది. దాన్ని తీసుకొచ్చేద్దామా? వెయిట్ వనజక్క, ఆయుధం వాడడానికి ఎమోషన్ కన్నా టైమింగ్ ముఖ్యం. అత్తయ్య, దాని గురించి, అది చేసిన పని గురించి మీకు తెలిస్తే నాకన్నా ఆవేశంగా మాట్లాడతారు. తెలీదు అని ఇప్పటి వరకు 10 సార్లు చెప్పడం కాదు, తెలిసిందేదో చెప్పు. అప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుస్తుంది. బ్రాహ్మణి ఇంటికొచ్చింది పాప కోసం కాదు. అది నానమ్మ రాహుల్ వైఫ్ గురించి అడుగుతుంటే బ్రాహ్మణి గురించి ఎందుకు చెప్పడం? ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ వైఫ్ వచ్చింది. ఏంటి తేజ, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? వాగ్దేవి, నీకు అర్థమయ్యేలా నేను తర్వాత చెప్తాను. అయినా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జరిగిపోయిన విషయాలు కాదు, కనిపించకుండా పోయిన కోడలెక్కడుందో తెలుసుకోవాలి. ఇంకేంటి తెలుసుకునేది? చిలకమ్మొచ్చిద్ది, కోడలు పారిపోయింది. ఎక్కడుందో ఎందుకు వెళ్ళిందో నాకు అనవసరం. నేను ఈ ఇంట్లో ఉండగా నీ కోడలు ఇంటికి రావాలి, మనందరితో కలిసి ఉండాలి. కారణం ఏదైనా నీ వల్లే వెళ్ళిపోయింది. నా మాట కోసం తిరిగొచ్చింది. ఆ నమ్మకం బాధ్యతతో చెప్తున్నాను. నీ కోడలి ఇంటికి తిరిగి రాకపోయినా, మనతో కలిసి ఉండకపోయినా నేను చచ్చినట్టే. నీకు ఈ అత్త మీద గౌరవం లేనట్టే. అత్తయ్య,
ఆంటీ ఏంటి ప్రీతి ఇది? ఇంట్లో ఏం జరుగుతోంది? బ్రాహ్మణి కాకుండా కొత్తగా వచ్చిన కోడలెవరు? రాహుల్ ఎవరితో కలిసి వ్రతం చేశాడు? 2 రోజులు నేనింట్లో లేకపోయేసరికి ఎందుకు ఎందుకు ఇంత ఇష్యూ క్రియేట్ చేశారు? అసలు ఏం జరిగింది ప్రీతి? కనీసం నువ్వైనా చెప్తావా? చెప్పడం కాదా ఆంటీ, డైరెక్ట్ గా తీసుకెళ్లి చూపిస్తాను. ఇప్పటి వరకు క్రియేట్ అయిన కన్ఫ్యూజన్ కి పర్ఫెక్ట్ క్లారిటీ ఇస్తాను. ఏంటి నువ్వు మాట్లాడేది? మాట్లాడడం కాదండి, మాతో రండి మేడం. ప్లీజ్ రండి ఆంటీ, ప్లీజ్. రండి ఆంటీ, స్టోర్ రూమ్కి ఎందుకు తీసుకొచ్చారు? రండి ఆంటీ చూపిస్తాను. రండి ఆంటీ, త్వరగా రండి రండి మేడం, రండి. రండి రండి. కొత్తగా ఇంటికొచ్చిన కోడలెవరో చూస్తారా మేడం? ఎవరి గురించి అయితే మీ అత్తయ్య గారు అంతగా ఆరాటపడుతున్నారో తెలుసుకుంటారా మేడం? నిజం తెలిసి కూడా ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్ గా మెయింటైన్ చేసిన సీక్రెట్ ఈ మూటలో ఉంది. ఈ మూటలోనా? అవును మేడం. ఈ ముడి విప్పగానే ముందు మాట వినిపిస్తుంది, ఆ తర్వాత మనిషి కనిపిస్తుంది. ఆ మనిషిని చూసి మీరు కోపంతో ఊగిపోయి రచ్చరచ్చ చేసేస్తారు. నేడే చూడండి మీ అభిమాన గోనె సంచిలో. అదేంటి నువ్వు ఇక్కడున్నావు? ఇందులోకి ఎలా వచ్చావు? ఆ మాట నన్ను అడుగుతారేటి? మీరే కదా నా మూతి మూసేసి ఇందులో కుక్కేశారు, కొత్తగా అడుగుతారేటి? మేమెక్కించడం ఏంటి? ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నా? నాన్న కాదు, అలాంటి బుద్ధి మీకుంది. అత్త, వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఇందులో కుక్కేశారు. ఇప్పటి వరకు ఊపిరాడక నరకం చూశాను. ఇంకోసారి నా జోలికొస్తే మాత్రం మా అత్తకు కాదు, మా అమ్మమ్మకు చెప్తాను. జాగ్రత్త. మేడం, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. యాక్చువల్లీ ఈ సంచిలో ముసలి చిరాగ్గా ఉంటే ఏంటి మీరు చేస్తోంది? ఉన్న ప్రాబ్లం సరిపోనట్టు మీరు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏదైనా విషయం తెలియకపోతే నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని తెలిసి తెలియని పనులు చేసి నా కోపానికి బలి కాకండి. ఏంటి ప్రీతి ఇది? వేసిన ముడి అలానే ఉంది, మనిషి మాత్రం ఎలా మారింది? నాకు కూడా అర్థం కావడం లేదు వనజక్క. చాలా థ్యాంక్స్ పద్దు. నువ్వు సమయానికి వచ్చి కాపాడకపోతే చాలా పెద్ద సమస్య ఇది.
నాకేంటి థ్యాంక్స్ వద్దు కానీ నిన్నెందుకు ఆ 2 గుంటల్లో మూటలు వేశారు? నువ్వంటే అలా కోపమా? అవును, చాలా కోపం. ఇంత మంచి మనిషి మీద కోపమేటి? ఎల్లి మా అమ్మమ్మకి నిజం చెప్పి వాళ్ళంతా తెరుద్దాం పద. పదు పదు, ఇప్పుడు కాదు, దానికి ఇంకా సమయం ఉంది. ఏటి సమయం ఉండేది? ఆలస్యం చేసే కొద్దీ రెచ్చిపోయే రకాలయ్యి అస్సలు శ్రమించకూడదు. నేను వదిలేస్తా అనడం లేదు, ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటున్నాను. ఆ? ఈ విషయం అమ్మమ్మ గారికి చెప్పడం వల్ల కలిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. నా మాట విను. నువ్వు చెప్పే కారణం ఏంటో నాకు అర్థం అవలేదు కానీ నీ మనసులో మంచి నా బుర్రకెక్కింది. చెప్పనులే. సర్లే, అమ్మమ్మ నీ గురించే ఎతుకుతుంది. వెళ్తాం పదా. నేను మా అత్తయ్య గారితో మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు. ఐ హోప్ అన్ని విషయాల మీద మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. నేను వెళ్తాను ఆంటీ. అమ్మగారు, జరిగిందేంటంటే చేసిందంతా చేసి ఇప్పుడు కవర్ చేయడానికి వచ్చావా? వేసిన వేషాలు చేసిన మోసాలు సరిపోవన్నట్టు కొత్తగా ఈ గెటప్ క్యారెక్టరు ఏంటి? నువ్వు నిజం కాదని మా అత్తయ్యకి తెలిస్తే పోయేది నీ ప్రాణమే కాదు, నా పరువు కూడా. జస్ట్ 2 days 48 hours నేను ఇంట్లో లేకపోయేసరికి, నీ కంటికి కనబడకపోయేసరికి పెట్టిన కండిషన్స్ అన్ని మర్చిపోయావా? లేక మా అత్తని అడ్డు పెట్టుకుని అన్నీ మార్చాలనుకుంటున్నావా? నా బిడ్డ మీద ఒట్టేసి కూడా నేనెందుకు మర్చిపోతాను? నేనెలా మార్చాలనుకుంటానమ్మా? ఎలా ఎందుకు అంటే నీ బుర్రలో కుట్రలు పనికి మాలెత్తులు నాకెలా తెలుస్తాయి? నీ పగ ప్రతీకారం కోసం చావునే నాటకంగా చేసిందానివి నీ స్వార్థానికి మనుషుల ప్రాణాలో లెక్క. మా అత్తయ్యకి నీ నిజ స్వరూపం తెలియక నా కొడుకు పక్కన కూర్చోమంటే మాత్రం ఎలా కూర్చుంటావు? వ్రతంతో పాపం చేసావు సరే, గదిలోకెళ్ళి కాపురం ఎలా చేస్తావు? పెట్టిన కండిషన్స్ ఎలా తప్పుతావు? నేను మాట తప్పలేదు, మా మధ్య ఏమీ జరగలేదు అమ్మగారు. వద్దు వద్దు, ఈ నటన గుడ్డిగా నిన్ను నమ్మేవాళ్ల ముందు చూపించు, ఈ వాగ్దేవి ముందు కాదు. నేను చెప్పేది నిజమమ్మా, నమ్మండి. తప్పక ఆ వ్రతంలో ఎలా కూర్చున్నానో అంతే భయంతో తప్పించుకున్నాను. ఇద్దరం ఒకే మంచం మీద పడుకున్నా, మా మధ్య దూరం, మా పాప ప్రాణం. ప్రతిసారి మీ పాపని అడ్డు పెట్టుకోవద్దు, వినడానికి చాలా చాలా అసహ్యంగా ఉంది. నేను జరిగిందే చెప్తున్నాను, నమ్మకపోతే నేనేం చేయాలమ్మా?
పెట్టిన కండిషన్స్ లో లూప్ హోల్స్ వెతికి లాజికల్ గా సెంటిమెంటల్ గా నన్ను ఒప్పించేట్టు చెయ్యాలనుకుంటున్నావేమో. అది అసాధ్యం. అలా అనుకునేదాన్నైతే అమ్మగారి ముందు నా గురించి మీకు అబద్ధం చెప్పే అవకాశం ఇచ్చేదాన్నే కాదు.